అరకు పార్లమెంటు స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొత్తపల్లి గీత. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వెల్లడి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకురాలు కొత్తపల్లి గీత సోమవారం నామినేషన్ వేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని అరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కూటమి ఎంపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పార్వతీపురం పట్టణంలో గల పాత బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జలజీవన్ పథకం ద్వారా సడక్ యోజన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి లేక తలలేని మొండంలా మారిందని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలు సక్రమంగా త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీకి నిధులు రప్పించి మన్యం జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. సోమవారం